అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎక్కడ? ఇక పుట్టగొడుగులా వెలుస్తున్న అనుమతులు లేని నిర్మాణాలు, షెడ్లు 168లో జీరో నిర్మాణాలు, ఫుల్ చర్యలు నిల్లు. ఇక అధికారులు వేసిన సీల్ తీసి నిర్మాణాలు పూర్తి చేసుకున్న వైనం. ఏసీపీ దాడుల అనంతరం ముగ్గురు చైర్మన్ల తొలగింపు, ఒకరికి స్థాన చలనం. ఇక అత్యధిక ఆరోపణలు ఎదుర్కొన్న చైర్మన్ తిరుపతిని తిరిగి విధుల్లో నియమించడంలో అంతర్యమైంది. తిరుపతయ్య హుండీలో కానుకలు పడితే అక్రమ నిర్మాణాలకు అధికారులు చల్లని దీవెనలు లభించినట్లే. అయ్యగారికి ట్యాక్స్ కట్టుకో, ఎన్ని అంతస్తులైనా వేసుకో. ఇక సెల్లార్తో కూడిన నిర్మాణానికి ఒక రేటు, కమర్షియల్ నిర్మాణానికి మరో రేటు. అందరి అధికారులకు సమన్వయం చేసేది నేనే అంటూ పక్కాగా వసూలు చేసే చైర్మన్ దందా దుండిగడ్ పట్టణ ప్రణాళిక విభాగంలో 3 పువ్వులు 6 కేలుగా ఇక విరజిల్లుతూ ఉంది. సో ఇది వీళ్ళు నిర్మించినటువంటి ఇది. అయితే ఎట్లా అంటే అనుమతులు నిల్లు, నిర్మాణాలు ఫుల్లు. ఇక్కడ అనుమతులు ఏమో జీరో ఉంటాయి. ఇక ఇంకొక మెయిన్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవుని హుండీలో కానుకలు పడితే మిమ్మల్ని కరుణించినట్టే అనేటిది ఒకటి ఉంటాయి కదా. ఈడ కూడా అట్లనే తిరుపతయ్య హుండీలో కానుకలు పడితే అక్రమ నిర్మాణాలకు అధికారుల నుంచి చల్లని దీవెనలు అందినట్లే. అట్లా అన్నమాట. ఆయన ఉన్నది, మీరు నిర్మాణాలు అవసరం లేదు, జస్ట్ ఆ తిరుపతయ్య హుండీల చైర్మన్ తిరుపతయ్య హుండీల జస్ట్ అట్లా కానుకలు కొంచెం ముడుపులు వేస్తే సరిపోతుంది. ఇక అయితే అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు చేపడతాం, నిబంధనలకు మించి నిర్మాణాలు చేస్తే నోటీసులు ఇచ్చి కూల్చివేస్తాం. ఇది అధికారుల నిత్యం చెప్పే మాట. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలకు అధికారులే కొమ్ము కాస్తూ అందిన కాడికి దండుకుంటూ అండగా నిలుస్తున్నారు. ఇక ప్రమాదకరంగా నిర్మిస్తున్న నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తుండడం సిగ్గుచేటు. ప్రభుత్వ నిబంధనలను తుంగలు తొక్కి చట్టాలను కాలరాస్తూ ఇష్టానుసారంగా సెల్లార్లతో కూడిన కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్న వారు వీరు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రభుత్వ ఆదాయాన్ని గండికొడుతున్నారు. ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే సీజింగ్ నోటీసులు, తూతు మంత్రంగా కూల్చివేతల డ్రామా నిర్వహించి మమ అని పోతా ఉన్నారు. ఇక ఏసీబీ దాడుల సమయంలో అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొన్న చైర్మన్ తిరుపతిని తిరిగి విధుల్లో నియమించి అక్రమ వసూళ్లకు దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పచ్చ జెండా ఊపిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏదైతే ఈ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నటువంటివి, వీటికి అన్నిటిది కూడా అనుమతులు లేవు. 168లో జీరో అనుమతులతో నిర్మాణాలు, అసలు అనుమతులు లేని ఈ నిర్మాణాలు, బిల్డింగ్స్ ఇవి. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టుగా ఏంటంటే, మీకు కనుక అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టుకోవాలి, నిర్మాణం చేపట్టాలంటే మాత్రం ఈ తిరుపతయ్యను కలిస్తే ఇక మీ పని అయిపోయినట్టే. ఇక ఇంకొకటి ఇంకా దారుణం ఏంటంటే, అసలు ఎంత ఏమంటారు, బలుపు అంటారా, వాళ్ళ కండ కవరమంటారా, లేకపోతే ఈ అధికారుల నిర్లక్ష్యం అనాలన్నా ఏమనాలో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే సీజ్ చేసినటువంటి వాటిని తొలగించి మరి నిర్మాణాలు చేపడతా ఉన్నారు. సో దీని గురించి ఒకసారి మీరే ఆలోచించండి. ఏది నర్సాపూర్ ప్రధాన రహదారిపై ఇంటి నిర్మాణానికి అనుమతులు పొంది నిబంధనలకు వ్యతిరేకంగా సెల్లార్తో కూడిన G+5 కమర్షియల్ బిల్డింగ్ని కడతా ఉన్నారు. ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఇంటికి నిర్మాణానికి పర్మిషన్ తీసుకొని కేవలం ఇల్లుకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. వీళ్ళు కమర్షియల్ బిల్డింగ్ G+5 ఫ్లోర్స్ కడతా ఉన్నారు. ఇక ఇంకొకటి అయితే ఈ జనవరి 8న దీన్ని ఒకదాన్ని సీజ్ చేసిర్రు. అయితే నిర్మాణదారుడు అధికారులు వేసిన సీల్ను తొలగించి యథేచ్ఛగా నిర్మాణం చేపట్టారు. జనవరి 8న సీజ్ చేస్తే దాన్ని తొలగించి మరి ఈ నిర్మాణం చేపడతా ఉన్నారు. ఇంకా సీల్ నోటీసుల పేరుతో పట్టణ ప్రణాళిక విభాగంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న చైర్మన్ అధికారులతో పాటు ఇతరుల పేరు చెప్పి పెద్ద ఎత్తున దండుకొని అక్రమ నిర్మాణానికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగంలో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతూ ఉంది. ఇక అట్లా ఉంది. ఇక మరి లేకపోతే ఈ ఆటపాటకి అధికారులు తాళం వేస్తారా, లేకపోతే కట్టడి చేసి తమ నిజాయితీని చాటుకుంటారా అనేది స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇది చూడండి, 168లో అనుమతులు నిల్లు, నిర్మాణాలు ఫుల్లు. అధికారులు వేసిన సీల్ను తొలగించి కమర్షియల్ నిర్మాణం. అధికారులు దీనికి జనవరిలో సీల్ వేస్తే ఆ సీల్ను తొలగించి వీళ్ళు పనులు చేపట్టారు. ఇక యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ షెడ్డు నిర్మాణం, దీనికి కూడా జీరో అనుమతులు. దీనికి కూడా జీరో అనుమతులు. అనుమతులు లేని ప్రమాదకర రీతిలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలపై కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అట్లా అయితే కనీసం అక్కడ అధికారులు ఈ అక్రమంగా నిర్మిస్తున్నటువంటి భవనాలపై అటు సైడ్ కూడా చూడకపోవడం అనేది నిజంగా అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో
ఎంత పైసలు తీసుకొని మాట్లాడకుండా ఉన్నారో, ఎంత మొత్తంలో తీసుకున్నారు అనేది కూడా ఇక్కడ అర్థం కాకుండా పోయింది. ఇక దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే సమాచారం మేరకు ఏసీబీ దాడులు నిర్వహించిన అనంతరం కొద్ది రోజులు మాత్రమే మిన్నుకుండిపోయి అధికారులు తిరిగి చైర్మన్ తిరుపతిని నియమించి వారి వసూళ్ల పరంపర నిర్విఘ్నంగా సాగిస్తున్నారన్న ప్రచారం సర్కిల్లో జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జీరో అనుమతి నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఉన్నతాధికారులు చైర్మన్పై విచారణ చేపట్టి ఆయనకు అండగా నిలుస్తున్న అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగంలో జరుగుతున్నటువంటి అవినీతి, చైర్మన్ తిరుపతికి అండగా నిలుస్తూ అక్రమ వసూళ్లను ప్రోత్సహిస్తున్న అధికారులు ఎవరు, అక్రమ వసూలులో ఎవరి వాటా ఎంత ఉంది, ఉన్నతాధికారుల దీంట్లో పాత్ర ఏమున్నది, మరో కథనం ద్వారా ఆదాబ్ హైదరాబాద్ ముందుకు తీసుకురానుంది మా అక్షరం అవినీతిపై అస్త్రం. సో ఇట్లాంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి భవనాలను ఖచ్చితంగా సీజ్ చేయాలి. సీజ్ చేసి మళ్ళీ వాళ్ళు ఇంకొక చోట నిర్మాణం చేయకుండా కూడా వాటికి ఆ అనుమతులు కూడా ఇవ్వకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ తిరుపతి చైర్మన్ తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆ తిరుపతి అయ్య ఎందుకు ఆయనను మళ్ళీ తిరిగి విధిలోకి తీసుకోవాల్సి వచ్చింది ఆయనను? అట్లనే ఈయన వెనుక అధికారులు ఎంతమంది ఉన్నారు? ఈ అధికారులకి ఇప్పటి వరకు వీళ్ళు చేసినటువంటి ఈ అక్రమాలలో, అక్రమ నిర్మాణాలకు వీళ్ళు వాళ్ళకు తొత్తులుగా మారిరో, వీటి ఎంతవరకు వీళ్ళు దాచుకున్నారు, దోచుకున్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఇట్లాంటివన్నీ కూడా బయటికి తీసి మరి వీళ్ళపైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే పై అధికారులు కూడా వీళ్ళకే కొమ్ముగాసరా అనేది కూడా చూడాల్సిందిగా.